18 years బ్యాక్ తోకలేని పెట్ట అనే సినిమాతోటి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే రోడ్లు పాలైపోయి, కానీ ఇండస్ట్రీ మాత్రం వదలలేదు. నేను ఇండస్ట్రీ నన్ను వదలలేదు. మనకి ఎక్కడ పోయిందో అక్కడే తిరిగి వెతుక్కోమంటారు. అలాగే ఆ వెతుకులాటలో నేను ఒక రచయితగా నా జర్నీని నేను స్టార్ట్ చేసిన తర్వాత 18 సంవత్సరాల తర్వాత నాకు సత్యనారాయణ గారు పరిచయం అయ్యారు. ఎంబీబీ సత్యనారాయణ గారు. ఆయన సినిమా తీద్దామని రావడం జరిగింది. అప్పుడు నాకు ఒక మంచి స్టోరీ దొరికితే మనం చేద్దాం అనే ఒక ఆలోచనతో నేను దాదాపు 1 year నుంచి మనం చేద్దామండి అంటూ నేను వచ్చాను. అనుకోకుండా ఒకరోజు అసలు ఈ సినిమా చేయడానికి కారణం నాన్న ఎవరంటే పీవీపీ గారు. ఎందుకంటే బల్బు సినిమా నుంచి ఆయన నాకు పరిచయం అయ్యారు. పీవీపీ గారు ఒకరోజు నాకు ఫోన్ చేసి ఒక మంచి స్టోరీ విన్నాను నేను, అది మేము తీద్దాం అనుకుంటున్నాం, మీరు ఒకసారి దాన్ని విని బాగుంది అంటే మేము సినిమా స్టార్ట్ చేస్తామని చెప్పారు. కానీ అంజలి చేస్తేనే గీతాంజలి ఉంటుంది అని మాత్రం చెప్పాను. అంజలి చేస్తేనే చేస్తా ఈ సినిమా నేను, ఎందుకంటే ఆ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ అటువంటిది. మనం ఎందుకంటే అండ్ దీంట్లో అన్ని పోస్టర్స్లో హారర్ కామెడీ అని ప్రధానంగా రాయడం జరిగింది. ఎందుకంటే గీతాంజలి అనగా ఇందాట తను చెప్పినట్టు మనకి ఆ గొప్ప ప్రేమ కావ్యం గుర్తుకొస్తుంది. అది సినిమాకి మైనస్ కాకూడదు. ఎందుకంటే గీతాంజలి అనగానే ఇది ఒక పెద్ద ప్రేమ కథ అనుకుని వాళ్ళు ఏదో ఊహించుకుంటారని నేను వెరీ క్లియర్గా ముందే గీతాంజలి అనగా హారర్ కామెడీ, ఇది హారర్ కామెడీ అనుకున్న వెంటనే నేను 2 పాత్రలు ప్రధానంగా నమ్మాను. ఒకటి అంజలి పాత్ర, ఆ తర్వాత అతి ముఖ్యమైన పాత్ర బ్రహ్మానందం గారి పాత్ర. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఆయనలో ఒక గొప్ప, ఆయనకు ఉన్న వరం, ఆయన హాస్యం, ఆయన నటన అన్నీ మనం చూసాం. ఆయన ప్రేక్షకులను పడేస్తారు, అలాగే సినిమాని నిలబడతారు. 2 ఆయన చేస్తారు. ఓ మంచి అవకాశం ఈ సినిమా ద్వారా లభించింది నాకు. యాక్చువల్గా ఈ సినిమా ఒక 2-3 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అవ్వాలి. అలా ప్రయాణం చేస్తూ కోన గారి చేతిలో పడింది. త్వరలోనే గీతాంజలికి పెళ్లి చేసి ఆడియన్స్ దగ్గర పంపిస్తారు. ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. చెప్పాల్సింది కోన వెంకట గారు చెప్పేశారు. ఒక్క మొక్క మిగిలింది, అది కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్పేశాడు. సినిమాలు చాలా సినిమాలు చేశాను, కానీ రైట్ ఫ్రమ్ ద డే 1 చేసిన దగ్గర నుంచి కాన్ఫిడెంట్గా సూపర్ హిట్, కామెడీ అద్భుతం, అసలు ప్రతి సీన్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పి ఎవ్రీడే ఎంజాయ్ చేస్తూ షూటింగ్. ఇది నా లైఫ్లో ఫస్ట్ మూవీ అండి. శ్రీనివాస్ రెడ్డి హీరోగా, మెయిన్ లీడ్గా ఒక మంచి పాత్ర చేస్తాడని చెప్పి ఈ కథ ఎంత బాగుందని చెప్పి 2 years వింటున్నాం, కానీ ఫస్ట్ డే నుంచి సినిమా అవ్వాలని కోరుకుంటే చాలాసార్లు మీ ఫోన్లో డిస్కస్ చేసుకుని ఉండేవాళ్ళం. ఈ సినిమా ఇప్పుడు కార్యరూపం దాల్చి ఇప్పుడు కోన వెంకట గారి దయ వల్ల ఇది మంచి పొజిషన్కి వచ్చి అంజలి గారు ఒప్పుకొని చేయడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా బ్రహ్మానందం గారి గురించి వద్దంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. సార్, ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు సీత మార్కెట్లో సినిమాలు సెట్ చేస్తుంటే సరదాగా ఒక కథ చెప్తానండి రమేష్ గారిని చెప్తే, ఎవరండి లీడ్ అంటే నేనేనండి అన్నారు. ఆయన లీడ్. తర్వాత హీరోయిన్ పాత్ర మెయిన్ ఈ సినిమాకి ఎవరు చేస్తారంటే అదేనండి ఇంకా సర్చింగ్లో ఉన్నా. ఈయన సినిమా ఎప్పుడు తీసి ఇదంతా అయ్యని అనుకున్నానండి ఫ్రాంక్గా. కానీ ఆయన సంకల్ప బలం ఎంత గొప్పదంటే, ఎంబీబీ సినిమా లాంటి ఎంబీబీ అంత బిల్డర్స్, ప్రెస్టీజియస్ బిల్డర్స్ వైజాగ్లో ఆయన బ్యానర్ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా వాళ్ళు ఓపెన్ అవ్వడం, వివి వినాయక్ గారు ఫస్ట్ లుక్ ఓపెన్ చేయడం, అలాగే కోన వెంకట్ గారు దీనిలోకి వచ్చి ఆయన ప్రజెన్స్ రావడం, అంటే ఇంత భారీ ఎత్తున కంటి ముందే ఓపెన్ అవుతుంటే చాలా ఆశ్చర్యంగా, అంటే ఆయన సంకల్ప బలం ఎంత గొప్పది. అలాగే అంజలి గారు మెయిన్ లీడ్, ఆవిడ చేస్తే ఆ ప్రెసెన్స్ కానీ ఆ గ్రేస్ కానీ ఆ పాత్రకి ఎలా వస్తుంది అనుకుంటున్నాం. అంజలి గారు చేస్తే బాగుండు ఒప్పుకుంటారని. ఫైనల్గా ఇవన్నీ కంటి ముందే నిజమై జరగడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉందండి. ఫస్ట్ నేను ఈ సినిమా గురించి థ్యాంక్స్ చెప్పాలి అని ఎవరికైనా చెప్పాలంటే నిజంగా కోన వెంకట్ సార్కి చెప్పాలి. బికాజ్ నేను ఈ సెట్లో ఏ రోజు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేదు. నా కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎనీథింగ్ నేను అస్సలు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. బికాజ్ నాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. ఎనీథింగ్ ఏది నీకు కంఫర్టబుల్గా ఉంటే అది
చాలా సపోర్ట్ ఇచ్చారు. సో అందుకని కోన సార్కి చాలా చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ వచ్చిన వినాయక్ గారికి లోగో లాంచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ బ్రహ్మానందం గారితో బల్పులో చేసినా కూడా నాకు కాంబినేషన్ లేదు. జస్ట్ 2 days బ్యాక్ నేను వర్క్ చేశాను. చాలా ఫన్ఫుల్గా అనిపించింది. అండ్ గ్లాడ్ సార్ టు అండ్ మై డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు. ఫస్ట్ మూవీ అయినా కూడా ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ కూడా చూసి తీస్తున్నారు. మూవీ చాలా బాగా వస్తుంది. అండ్ మై కెమెరామెన్ శ్రీరామ్ గారు చాలా అందంగా నన్ను చూపించారు. ఈ ఒక్క షాటే నాకు సినిమాలో చాలా ఇష్టమైన షాట్ అని చెప్పాలి. నా ఇంట్రడక్షన్ షాట్ అంత బాగా పిక్చరైజ్ చేశారు. అండ్ రావు రమేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ రాజేష్, శంకర్, మధు అండ్ ఎవ్రీవన్, అందరితోటి వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కమింగ్ టు మై టైటిల్ గీతాంజలి, టైటిల్ రోల్ ప్లే చేయడం సెకండ్ టైం అయినా హీరోయిన్ సెంట్రిక్ మూవీ వర్క్ చేయడం ఇదే ఫస్ట్ టైం. చాలా హ్యాపీగా ఉంది. నన్ను నమ్మి మొత్తం సినిమా అంతా మొత్తం నన్ను నమ్మి పెట్టినందుకు చాలా థ్యాంక్స్ సార్, కోన సార్. నేను నా బెస్ట్ నేను ట్రై చేశాను. అండ్ ఆడియన్స్కి ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు చాలా ఇష్టమైనవాడు. తను అంటే మా కుటుంబంలో ఒక సభ్యుల్లా ఉంటాడు. నాకు చాలా ఇష్టం తనంటే. తనకి ఒక మంచి వ్యక్తి ఎంవివి గారు. ఈయన మా ఊరు పక్కనే ముద్దాపురం అని, ఆ ఊరు మా పక్కపక్క ఊర్లు. అక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి ఆయన బాగా సెటిల్ అయ్యారు. అలాంటి ఒక మంచి వ్యక్తి పరిచయంతో ఒక మంచి సినిమా తీస్తున్నాడు. అంటే ఈ సినిమా తీయక ముందే పీవీపీ గారి దగ్గర ఈ సినిమా ఉన్నప్పుడే నాకు కోన చెప్పాడు, కథ విని ఎదిరిపోయింది కదా, చాలా బాగుంది అని చెప్పి అప్పుడే చెప్పాడు. సడన్గా అదే అలా తిరిగి తనే చేసేలా వచ్చింది. ఈ డైరెక్టర్ కూడా నాకు బాగా తెలుసు, నాకంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఇతనని. అలాగే శ్రీనివాస్ రెడ్డి ఇప్పటి నుంచో ఇండస్ట్రీలో అందరికీ చాలా మంచి పరిచయంతో చాలా ఇదిగా ఉన్నాడు. తనకు కూడా ఈ సినిమా మంచి బ్రేక్ అవ్వాలి. కోన వెంకట గారికి నాకున్నది ఇవాళ బంధం కాదు. తోకలేని బిడ్డ తీసిన దగ్గర నుంచి ఇందులో అప్పుడే ఒక రచయిత ఉన్నాడు, ఒక దర్శకుడు ఉన్నాడు నేను ఎప్పుడే అనుకున్నాను. ఇవాళ పొద్దునే అనుకున్నాం మాట్లాడుతున్నప్పుడు, మీరు తప్పకుండా రావాలి గురించి అంటే డెఫినెట్గా వస్తాను. దాని గురించి ఆలోచించాల్సిన పని లేదని ఇందాక 7:15కు ఫోన్ చేసి బయలుదేరొచ్చాను అని అడిగి బద్దకిద్దాం అనుకున్నాను. ఏం వెళ్తాంలే అని అనిపించింది. మీరు వస్తే కానీ తెలియదు గురువుగారు, మీరు రావాలి, అప్పుడు కానీ మీకేంటో నేనేంటో నా విషయం ఏంటో మీకు తెలుస్తుంది అన్నట్టు కొంచెం సీక్రెట్గా హారర్ కామెడీ చేస్తాడు కదా, అది హారర్ కామెడీ ఒకటి ఇచ్చాడు. దాంతో వెళ్ళకపోతే ఏమవుతుందో అన్న ఐడియా కూడా వచ్చి, తన మీద ఉన్నటువంటి ప్రేమ అలాంటిది. నాకు ఇష్టమైనటువంటి మనుషులు అతి తక్కువ మందిలో కోన వెంకట ఒకడు. 987 సినిమాలు చేశానప్పటికీ ఇంకో 13 సినిమాలు గట్టిగా మొక్కితే 1000 సినిమాలు అవుతాయి. సో ఇన్ని సినిమాలు నేను చలనచిత్ర పరిశ్రమ చేశాను అంటే అది నా గొప్పతనం నేను అనుకోవడం అంత మూర్ఖత్వం కోట్లేదు. ఇదేదో సబ్డ్యూడ్గా లేకపోతే ఏదో మొడెస్టీగా చెప్పే మాట కాదు, యథార్థం. ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని సినిమాలు వాళ్ళు చేశారు కాబట్టి, ఆ సినిమాల్లో నన్ను పెట్టుకున్నారు కాబట్టి నేను చేయగలిగాను. నిజంగా మా గురువు గారు జంజాల గారి దగ్గర నుంచి, జన్మ ప్రసాదించిన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇవాటి వరకు నేను ఎంత రుణపడి ఉన్నాను అనుకుంటున్నానంటే, 30 సంవత్సరాలు దాటి 31వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాను చలనచిత్ర పరిశ్రమలో కమెడియన్గా ప్రవేశించి. ఇటువంటి స్థితిలో నన్ను తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా కడుపులో పెట్టుకుని నా కోపతాపాలు, నా బీపీలు, నా మూడ్స్, నాకున్నటువంటి వాళ్ళెవరూ మా ఫ్యామిలీ మెంబర్స్ కాదుగా నన్ను సహించడానికి, నా కామెడీని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ పోలేరా సరదాగా అంటే అన్నాడు, ఏదో మాట్లాడుతూ ఏదో మనిషిని కెమెరా ముందు కమెడియనే తప్ప విడప్పుడు మనిషి కదా. నాకు భార్య, పిల్లలు, ప్రాబ్లమ్స్, సమస్యలు అన్నీ ఉంటాయి. విత్ ఆల్ దీస్ థింగ్స్ వీటన్నిటినీ నన్ను క్షమించి లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకుల వరకు నన్ను ఎంతో కడుపులో పెట్టుకుని ఆదరించినటువంటి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి నేను మనసా వాచా కర్మణ నా జీవితాంతం రుణపడి ఉంటాను నేను అంటిల్ మై. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటికీ ఎందుకంటే కొంచెం ఈ ఎమోషనల్గా ఎక్సైటింగ్ మూడ్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడినందుకు నన్ను క్షమించండి.
నా వల్ల ఏమైనా పొరపాటుగా జరిగినా నన్ను క్షమించమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఐ విష్ దెమ్ వన్స్ అగైన్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.